వీక్షకులందరికీ నమస్కారం. మహాశివరాత్రి ఎప్పుడు 8న చేసుకోవాలా 9న చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధము చాలా మందిలో ఉన్నది. కొంతమంది ఒక ప్రచారం చేస్తున్నారు, ఏంటంటే శని త్రయోదశి మహాశివరాత్రి రెండు కూడా ఒకే రోజున వచ్చాయి కాబట్టి ఇది చాలా అపూర్వమైన కలయిక అని కొన్ని సోషల్ మీడియాలో కొద్ది చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే మహాశివరాత్రి మార్చి నెల 8వ తారీఖున మనం జరుపుకోవాలి. ఆ రోజు శుక్రవారము, శనివారం లేదు. శనివారం నాడు వచ్చిందని, శని త్రయోదశి పూట వచ్చిందని ఇలా చాలామంది ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తప్పు. అయితే అసలు లింగోద్భవం అంటే ఏంటండి? మహాశివరాత్రి అంటే ఏంటంటే లింగం ఆ రోజు ఆవిర్భవించిందా, లేదా అసలు రాత్రిపూట మనం అభిషేకం చేయడం ఏంటంటే? చాలా వరకు రాత్రిపూట గుళ్ళు కట్టేస్తారు కదా. అసలు ఈ వృత్తాంతం అంతా కూడా మాకు తెలియజేయండి అని చెప్పి అడిగితే మనం ఏం చెప్పాలి అంటే, నిజానికి పరమశివుడు మొట్టమొదటగా లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి ప్రాంతం ఏంటయ్యా అంటే అరుణాచల క్షేత్రం. భూరంభాంశనలో నిలోబరమహార్నాథో హిమాంసు పుమాన్న 8 రూపాల్లో అష్టమూర్తి తత్వాన్ని ప్రకటన చేస్తూ మహానుభావుడు పరమశివుడు ఈ లోకంలో విరాజిల్లుతూ ఉన్నాడు. అష్టభైరవులు అష్టమూర్తి తత్వాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. అందులో పంచభూతాత్మక లింగాలు, పృథ్వీలింగం కంచిలో ఉన్నది, అగ్నిలింగం అరుణాచలంలో ఉన్నది, చిదంబరంలో ఆకాశలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అలాగే మన శ్రీకాళహస్తిలో వాయులింగం ఉన్నది, కాట్మాండులో యజమానలింగం ఉన్నది, సోమనాథులో చంద్రలింగం ఉన్నది, కోణార్క్ దగ్గర సూర్యలింగం ఉన్నది. ఈ అష్టమూర్తి తత్వంలో 8 లింగాల్లో మహానుభావుడు ప్రకటనమై ఉన్నాడు. అయితే మొట్టమొదటిగా జ్యోతిస్తంభంగా ఆ పాతాళ నభస్థల అంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై ఆస్తోకాప్లుతమేకమీ శమని సముద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రో విషించేశివం. మనకి వేదం ఏం చెప్పింది? ఆయన ఎప్పుడు ఆవిర్భవించారు లింగ రూపంలో అంటే మహానుభావుడు ఎప్పుడో ఆయన. అయితే చాలామంది అనుకునేటువంటి విషయం ఏంటి అంటే ఈ మహాశివరాత్రికే లింగోద్భవం జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది తప్పు. లింగోద్భవం ఎప్పుడు జరిగిందయ్యా అంటే కార్తీక మాసం తర్వాత వస్తుందే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున ఆయన లింగ రూపంలో ప్రకటనమయ్యాడు. అయితే ఆ మార్గశిర మాసంలో లింగ రూపంలో ప్రకటనమైన తర్వాత మరి విష్ణుమూర్తి వరాహావతారంలో దాని యొక్క లోతుని తెలుసుకోవడానికి పాతాళలోకంలోకి తవ్వుకుంటూ వెళితే హంసవాహనాన్ని అధిష్ఠించి బ్రహ్మదేవుడు పైకి వెళుతూ ఉంటాడు. అసలు ఈ ఆది అంతాలు ఏంటో మనం తెలుసుకుందామని కొన్ని దివ్య దేవతా సంవత్సరాల పాటు వాళ్ళు అలా వెళుతూనే ఉంటారు. కానీ తుది మొదలు లేదు మహానుభావుడికి. ఆది మధ్యాంతరహితుడు ఆయన. మరి ఆ విషయం తెలుసుకుని ఇంకా విష్ణుమూర్తి పైకొచ్చి ఆ శివమాయ తొలగిపోయిన తర్వాత పరమశివుడిని ప్రార్థన చేస్తాడు. అయితే బ్రహ్మగారు మాత్రం ఒక మొగలి పువ్వుని అలాగే ఆవుని సాక్ష్యానికి తీసుకొస్తాడు. ఈ కథంతా మనకి తెలిసిన విషయమే. అయితే ఈ శివమాయ మోహితులుగా ఉన్నటువంటి బ్రహ్మ విష్ణులు ఇద్దరూ కూడా ఆ మాయ వదిలిపోయిన తర్వాత బ్రహ్మమురారి సురార్చిత లింగం అన్నాం మనం. ఈ ఇంద్రాది దేవతలు, బ్రహ్మ మొదలగు విష్ణు మొదలగు దేవతలు అందరూ కూడా భగవంతుణ్ణి రుద్రంతో అర్చించినటువంటి రోజు ఏంటయ్యా అంటే ఈ మాఘమాస కృష్ణ చతుర్దశి, కృష్ణపక్షంలో చతుర్దశి. అనగా బ్రహ్మాది దేవతలందరూ కూడా పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి తర్వాత ఆయన్ని అర్చించినటువంటి రోజు ఈ మహాశివరాత్రి. అందుకనే ప్రతి మాసంలో కృష్ణపక్ష చతుర్దశి ఉన్నటువంటి రోజున మాస శివరాత్రిగా జరుపుకుంటూ మాఘమాసంలో విశేషించి మనం మహాశివరాత్రి చేస్తూ ఉన్నాం. ఆ రోజునే మహానుభావుడు లింగ రూపంలో ప్రకటనమైన తర్వాత మొట్టమొదటిగా ఆయన అర్చించబడ్డాడు. కాబట్టి ఆ రోజున ఎవరైతే అభిషేకాదులు చేస్తారో పరమశివుడికి ఆయన పరమ సంతోషంతో భక్త సులభుడు కాబట్టి చక్కగా మనకి సంబంధించినటువంటి వరాలన్నిటినీ కూడా ఇస్తాడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. పురాణ గాథలు ఎప్పుడూ కూడా పకడ్బందీగా తెలుసుకోవాలి. అప్పుడే మనం మన ధర్మాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళం అవుతాం. శివరాత్రి అంటే ఏంటి, ఆరుద్రోత్సవం అంటే ఏంటి, మార్గశిర మాసానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, మాఘమాసానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటే ఆయా మాసాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజుల గురించి మనం పురాణ కథల్ని చెప్పగలుగుతాం. కాబట్టి అందరికీ అర్థమైంది కదా. మరి మహాశివరాత్రి రోజున ఏం చేయాలయ్యా అంటే ఉదయం వారహ,
ఈ 8వ తారీఖు ఉదయం లేవగానే చక్కగా స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకుని పరమశివుడు ఉపవాసం చేస్తే పొంగిపోతాడు. అందులోనూ ఈ మహాశివరాత్రి జన్మకొక్క శివరాత్రి అన్నారు. జన్మ ఎత్తినందుకు, మనిషి జన్మ ఎత్తినందుకు ఒక్క శివరాత్రి అయినా సరే మనం పాటించగలగాలి. ఆ శక్తి ఉన్నప్పుడు పాటించాలి అన్నాడు. చక్కగా ఉపవాసం చేయాలన్నారు. పగలస్తమానం కూడా ఉపవాసాల్లో రకరకాలు ఉన్నాయి. నక్తం చేస్తారు, ఉపవాసం చేస్తారు, ఛాయానక్తం చేస్తారు, చాలా రకాలుగా చేయవచ్చును. శక్తి సరిపోలేదండి, పొద్దస్తమానం ఉపవాసం చేసి సాయంత్రం మనం భోజనం కానీ పలహారం కానీ చేయొచ్చు. లేదు అప్పటి వరకు కూడా ఉండలేకపోతున్నానండి, నక్తం చెయ్యొచ్చు, అనగా పలహారం తిని సాయంత్రం వరకు ఉండొచ్చు. ఛాయానక్తం చేయొచ్చు, సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత ఏదైనా పలహారం చేయొచ్చు. ఇలా మనం రకరకాల పద్ధతిలో ఉపవాసం చేస్తున్నాం. ఒరిజినల్ ప్రాసెస్ ఏంటంటే 6 గంటల నుండి తర్వాత రోజు 6 వరకు ఉపవాసం చేసి జాగారం చెయ్యాలి. అప్పుడు శివరాత్రి ఫలితం వస్తుంది. మనకు పూర్వం పురాణాల్లో ఒక దొంగ ఉండేవాడు. వాడు శివరాత్రి రోజున దొంగతనం చేద్దామని ఒక ఊర్లోకి వెళ్ళాడు. శివరాత్రి కదా, అందరూ ఇళ్లలో కూర్చున్నారు, అన్నీ ఏం వండుకోరు ఆ రోజు అంతా ఉపవాసం. వాడికి ఏం దొరకలేదు పాపం తినడానికి. సరే పగలస్తమానం వాడు ఉపవాసం ఉన్నాడు. రాత్రి దొంగతనం చేద్దాం కదా అనుకుంటే ఇళ్లలో అందరూ లైట్లు వేసి కూర్చున్నారు, జాగారం చేశారట. వీడికి చేసేదేమీ లేక ఓ చెట్టు ఎక్కి కూర్చుని దాని మీద ఒక్కొక్క ఆకు తీసుకుని అలా విసురుతున్నట్ట, ఇలా విసురుతున్నట్ట. వాడికి తెలియదు అది ఏం చెట్టో, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో, ఆ చెట్టు కింద ఏ మహానుభావుడు ఉన్నాడో తెలియదు. అవి మారేడు దళాలట. ఒక్కొక్క చెట్టు, ఆ చెట్టు పైన ఉన్నటువంటి కొమ్మ ఎక్కి ఒక్కొక్క దళం వేస్తూ ఉంటే పరమశివుడు ఉప్పొంగిపోయేట. మహానుభావుడు, ఎంత ఉపవాసం చేసావురా నువ్వు, నా కోసం జాగరణ చేసి రాత్రంతా బిలవదళాలు కూర్చి నా నెత్తి మీద వేసావా అని పొంగిపోయి ప్రత్యక్షమై వరాలు ఇచ్చినటువంటి మహానుభావుడైనటువంటి శివుడు. అందుకనే జన్మకొక్క శివరాత్రి వ్రతాన్ని ఈ విధంగా ఆచరించండి. ఉదయస్తమానం ఉపవాసం ఉండండి, రాత్రి జాగారం చేసి చక్కగా పెరియ పురాణ కథలు అని ఉంటాయి. 63 నాయనార్ల గురించి ఉన్నటువంటి కథలు ఉంటాయి. ఆ కథల్ని చదువుకుంటూ ఉండండి. లింగోద్భవ కాలంలో అభిషేకం చేసుకోండి, మహానుభావుని దర్శనం చేయండి, చాలు మన జీవితం అంతా కూడా. అసలు ఈ జన్మ మనకి పరమేశ్వరుడు ఇచ్చినందుకు దానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. ఆ రోజున మాత్రం ఖచ్చితంగా పరమశివుడిని ఆరాధన చేయండి. ఒక్క స్తోత్రం చదవండి, ఒక్క బిలవదలం వేయండి, ఒక్క చుక్క నీటి బిందువు అయినా సరే శివలింగం మీద పోయండి, మహానుభావుడు ఉప్పొంగిపోతాడు. ఈ విధంగా మనం శివరాత్రిని చేసుకుని ఆ కథలన్నీ కూడా చక్కగా చదువుకుంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ఖచ్చితంగా కలుగుతుంది. స్వస్తి.